హాయ్ అండి, నా పేరు విజయ నిర్మల. జుట్టు పెరగడం మొదలయ్యింది. మళ్ళీ ఇంకొక బాటిల్ తీసుకున్నారు. ఇదేందో బాగుందని నువ్వుల నూనె తీస్తాము, వేరుశనగ నూనె తీస్తాము, ఆముదం తీస్తాము. గమ్ముగా పండుకుంటే చెడ్డ ఆలోచనలు వస్తుంటాయి. పని చేస్తూ ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. ప్యూర్గా మన ముందే తయారు చేసి ఇస్తున్నాడు. ఆర్గానికేనండి, దానిలో ఏమి కెమికల్ కానీ ఏమి ఉండదు. ఇనుప బాండి పెద్దది ఒకటి దానిలోనే తయారు చేస్తున్నాను. ఐరన్ అందుతుంది, ఇంకా చాలా విటమిన్స్ అందుతాయి తలకి. ఇంతవరకే చేయగలుగుతావు, నేను ఆన్లైన్ లో పెడతాను, అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంది ఎక్కువ ఎంప్లాయీస్ వాడారు. రిపీటెడ్ గా అడుగుతున్న తర్వాతనే ఇక నేను ఆన్లైన్ కి ఇట్లా అందరికీ ఉపయోగపడుతుంది కదా. గుజరాత్ సైడ్ నుంచి తెచ్చుకుంటాం. గుజరాత్ ప్యూర్ ఒరిజినల్, ఇక దాని గురించి ఆలోచించేది. ట్రస్ట్ మీ అంటే వాళ్ళని చూసి ఇంకొంచెం మనం ఇన్స్పైర్ అవ్వాలి. సో ఈరోజు ఏంటి అంటే సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎవరిదో కాదు, మా మదర్దే. సో ఏంటి ఎలా అంటే ఇది వీడియో ఎందుకు అంటే ఇన్స్పైరింగ్గా ఉంటుంది చాలామందికి. అండ్ అంటే ఒక మనిషి ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎలా ఎదగాలంటే ఏ ఏజ్ అయినా, ఏ వయసుతో ఏజ్తో సంబంధం లేదు అని చెప్పి ఐ వాంట్ టు ప్రూవ్ అనేది. ఎందుకంటే అది చాలామందికి ఇన్స్పైర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏదో ఒక వివిఎన్, ఏదో ఒక ఆనియన్ ఆయిల్ ఏదో తయారు చేస్తుంది దాని గురించి కాదు. అసలు ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడైనా సక్సెస్ రావచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ 2005లో ఇంతకుముందు స్కూల్ ఉండేది మాకు. సో మా అమ్మ ప్రిన్సిపాల్ అప్పుడు. 2005లో స్కూల్ అనేది ఆపేసింది. సో ఆపేసిన తర్వాత ఎట్లా చేయాలి ఏంటి, ఏదో బిజినెస్ చేయాలని ఉంది. మా డాడీ ఎప్పుడు ఏంటంటే ఒక సింపుల్ ఎజెండా అనమాట. ఎప్పుడైనా బిజినెస్ చేస్తే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దురా, నష్టం వస్తే తట్టుకునే పరిస్థితి మనకు ఉండదు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండకూడదు, బిజినెస్ చేయాలి. నాకు కూడా అట్లనే ఇన్వెస్ట్మెంట్ లేదు 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 నేనేం పెట్టను అనేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక రకరకాల ప్రయత్నాలు చేసి జీరో ఇన్వెస్ట్మెంట్తోనే నేను CYC అనే కంపెనీ స్టార్ట్ చేయడం, తర్వాత దాని గురించి కష్టపడడం, దాని నుంచి వచ్చిన డబ్బులతో చిన్న ఆఫీస్ పెట్టడం, దాని నుంచి డెవలప్ అవ్వడం, దాని నుంచి మళ్ళీ రకరకాలుగా మనం ముందుకు వెళ్తే ఇప్పుడు మీ అందరికీ తెలుసు నేను ఒక పక్క సివిల్ కాంట్రాక్ట్స్, ఒక పక్క ఆఫీస్ని, ఇంకా కొత్తగా ఇంకేం చేయాలని ఆలోచన వచ్చేసరికి ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. యూపీ ప్లాన్లను మీ అందరికి తెలుసు. సో నేను ఎంతవరకు సక్సెస్ అయ్యాను, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాను, ఇప్పుడు నేను ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాను మీ అందరికి తెలుసు. సో అయితే ఇంక అట్లనే ఏంటంటే ఇంక మామూలు బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి మమ్మీ ఏం చేసిందంటే ఇంట్లోనే ఒకటి తయారు చేసుకుందాం అని చెప్పి, నేను ఇంతకుముందు ఒకసారి చేసిన, అప్పుడు చేశాను కదా, నా హెయిర్ పోతుందని అప్పుడు ఒకసారి చేసిన, బాగా సక్సెస్ అయింది. మా తర్వాత ఫార్ములా అంతా మర్చిపోయాను. నేను గుర్తుందంటే నేనే బిజినెస్ చేసుకునేవాడిని. మర్చిపోయా. ఏంటంటే ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తానని, సరే మా అమ్మ స్టార్ట్ చేస్తాను అంటే ఫస్ట్ ఏం చేసిందంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్కి ఒక బాటిల్ ఇచ్చారు. అబ్బో భలే ఉంది, బాగా పని చేస్తుంది, నాకు మళ్ళీ ఇంకో బాటిల్ ఇవ్వండి, ఇంకొద్దిగా నూనె ఇవ్వండి అని అడిగితే మా అమ్మ ఏం చేసిందంటే ఇది బిజినెస్గా ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి షీ స్టార్టెడ్ అనమాట. సో నాకు చెప్పినప్పుడు నేను ముందు చెయ్యి, నువ్వు కొన్ని బాటిల్ అమ్ము నువ్వు ఊర్లో ఎంతవరకు, ఎందుకంటే మా మమ్మీ చాలాసార్లు నేను ఆ బిజినెస్ చేస్తా, పుట్టకొడుకులు బిజినెస్ చేస్తా, పేపర్ ప్లేటు ఇంకా అటు ఇటు తిప్పింది, బాగానే తిరిగినావు. ఆ విషయాలు నాకు కూడా చాలా విషయాలు తెలిసాయి వాస్తవానికి. అట్లా తిరుగుతుంది. సరే ముందు నువ్వు చూడు, ముందు నువ్వు ఊర్లో అమ్ము, తర్వాత నేను అమ్మి పెడతానులే అని చెప్పి, సరే ఇంకా స్టార్ట్ చేసిన 3-4 మంత్స్లోనే అందరూ ఒకసారి కొన్న మళ్ళీ కొనడం. ఇంకా ఇట్లా ఏంటంటే దాదాపు ఎన్ని బాటిల్ మా 700 700 బాటిల్ వెరీ రీసెంట్గానే అమ్మింది. సో నేనేం చేశానంటే ఐ వాంట్ టు అంటే నాకు కూడా ఓకే ఇది బాగా సక్సెస్ అయ్యేటట్టు ఉందని ఐ వాంట్ టు అడాప్ట్ అనమాట. సో డెఫినెట్లీ అమ్మోళ్ళు ఎంత సంపాదించినా మరి నాకు కూడా వాటా ఉండాలిగా. సో అందుకనే నేను మార్కెటింగ్ చేసి చేస్తాను అని చెప్పాను. సో ఇప్పుడు నేను పెట్టిన మొన్న ఒక రోజు 2 రోజులు పెట్టినాక దాదాపు 150+ బాటిల్స్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. అవి ప్యాకింగ్లో ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్లో ప్యాకింగ్ జరుగుతుంది. అసలు నేనేమంటున్నానంటే అసలు ఆయిల్ ఎట్లా చేస్తారనేది ఇక్కడ వాళ్ళకి కూడా తెలియాలి. ఎందుకంటే నాకు తెలుసు ఇది ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ప్యూర్ ఆయిల్ అని నాకు తెలుసు, కానీ వాళ్ళకి కూడా తెలియాలి. కాబట్టి ఎలా చేస్తున్నావు ఏంది అని చెప్తే దాన్ని బట్టి. హాయ్ అండి, నా పేరు విజయ నిర్మల, వన్య వాళ్ళ మదర్ని. గత కొన్ని సంవత్సరాల నుంచి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. నాకు ఏం చేయాలని అర్థం కాక మా అబ్బాయి చెప్పినది కరెక్ట్, మొన్న మేమే డిస్కస్ చేసుకున్నాం ఇద్దరం. వన్య చేసుకున్నాడు ఇది, దాన్ని బట్టే నేను మళ్ళీ దీన్ని రెక్టిఫై చేసుకొని
మాకు మేము తయారు చేసుకొని వాడుకొని చూద్దామని అన్న ఉద్దేశంతో 1.5 ఇయర్ నుంచి మేము వాడుతున్నాము ఇంట్లో సొంతంగా. నేను మా వారు ఇద్దరం వాడుతున్నాము. హెయిర్ ఫాల్ ఆగిపోయింది, మళ్ళా జుట్టు పెరగడం మొదలయ్యింది. చుండ్రు తగ్గింది. సరే 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి వాడుతున్నాను. వేరే వీళ్ళ ఫ్రెండ్, మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. అక్క నీ జుట్టు ఏందో బాగున్నట్టుంది, బాగా పెరిగినట్టుంది అని అన్నాడు. అవునా, ఇదేందో బాగున్నట్టుందని. అట్టయితే వాళ్ళ కూతురు CA చదువుతుంది, ఒక అమ్మాయి. సరే ఇదేందో బాగుంది వెంకట్రావు, నీకు మీ అమ్మాయికి కూడా తీసుకెళ్ళివు, ఆ అమ్మాయికి కనుక బాగా హెయిర్ ఫాల్ ఆగిపోయి బాగా ఉంటే మంచిదే అని చెప్పని అబ్బాయికి ఇచ్చాను. వాళ్ళ ఫ్రెండ్కి, మా సార్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చినాక తీసుకెళ్ళి వాడి 1 నెల ఆగి మళ్ళీ వచ్చి అమ్మాయికి బ్రహ్మాండంగా వాళ్ళ మిసెస్ కూడా వాడుకుందంట. ఇద్దరు వాడుకున్నారు, బాగుంది అని మళ్ళీ ఇంకొక బాటిల్ తీసుకున్నారు. ఇదేందో బాగుందని ఇది ఇక నేను వ్యాపారంగా మొదలు పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. తర్వాత వచ్చేసి ఇది 100% కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్తో తయారు చేసాము. అంటే చెక్క గానుగ నూనె. ఇంతకుముందు గానుగ నూనె అంటే ఏమంటే ఎద్దులను పెట్టి ఒక పెద్ద రోట్లో గుంజలాగా పెట్టి ఎద్దులను పెట్టి చుట్టూరు తిప్పుతా ఉండేది. రోకల బండలాగా చెక్కది ఉండేది లావుగా. తెలంగాణలో మనము రోడ్ సైడ్ చూడవచ్చు. ఇప్పుడు మనకి షుగర్ కేన్ యూజ్ చేసేది ఇట్లా పట్టుకొని తోస్తారు. ఇప్పుడు కూడా ఉన్నాయి చూడవచ్చు. అట్లా వెనకటి రోజుల్లో వంటకి ఆయిల్ తయారు చేసుకునేవాళ్ళు. తలకు నూనె గానీ వంటకి గానీ అట్లా తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అదంతా మర్చిపోయి అంతా కల్తీ నూనెలు అయిపోయినాయి, కల్తీ తిండి అయిపోయింది. అందువల్ల మనకు జుట్టు పోవడం కానీ, డాండ్రఫ్ రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే ఇప్పుడు ఏమవుతుందంటే మా ఊర్లో, మాది నెల్లూరు జిల్లా కందుకూరు అండి, ఒంగోలు పక్కన వస్తుంది. మా ఊర్లో మాకు కొంచెం దూరంలోనే రోడ్డు అవతల ఒక పెద్ద ఆయన అంతకుముందు లాగా కాకుండా ఇప్పుడు ఒక మిషన్తో తయారు చేస్తూ ఉన్నాడు. ప్యూర్ అన్నమాట. మన ముందే ఆ సీడ్స్ అవన్నీ వేసి, అంటే పల్లీలు, వేరుశనగ పప్పు, తర్వాత వచ్చేసి కొబ్బరి చిప్పలతో కొబ్బరి నూనె, అట్లా ప్యూర్గా మన ముందే తయారు చేసి ఇస్తున్నాడు. అవి మేము వాడుకుంటున్నాము. 1 ఇయర్ నుంచి నేను ఇట్లా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల, అంటే అది కూడా ప్యూరే కాబట్టి కొంతలో కొంతైనా బాగుంటుందనే ఉద్దేశంతో వాడుతూ ఉన్నాను. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీకు గానుగ నూనె ఎక్కడ ఏంటో కూడా మీకు చూపిస్తాము. నేను తయారు చేయడం కూడా మొత్తము ఆర్గానికేనండి. దానిలో ఏమి కెమికల్ కానీ ఏమి ఉండదు, మొత్తం ఆర్గానిక్. కాదు, ఇంట్లో వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ కూడా వాడదు. సో దానికి కూడా మళ్ళీ ఒక లిక్విడ్ తయారు చేసుకుని సొంతంగా, తర్వాత షాంపూ కూడా సొంతంగా తయారు చేసుకుని వీళ్ళు అట్లా వాడుతున్నారు. నాకు కూడా నేను PRP చేయించుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగుంటుంది, కానీ దానికంటే మళ్ళీ మామూలు ఈ ఆయిల్ వాడడానికి కొంచెం బాగుంది. సో డెఫినెట్లీ ఏజ్తో సంబంధం లేదు, ఎప్పుడైనా సక్సెస్ అనేది లైఫ్లో వస్తుంది. సో షీ ప్రూవ్డ్ అగైన్. నేనేమంటున్నానంటే ఇది ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు ప్యూర్గా ఆయిల్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా తయారు చేస్తారు మీకు కూడా చూడండి. డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి చూద్దాం మనము ఆ ప్రాసెస్ ఏంటి, ఆయిల్ ఎలా తయారు చేస్తున్నారు ఏంటో కూడా. మనం ఆయిల్ వాళ్ళు దాదాపు 70 సంవత్సరాలు కదా, 70 మరి వాళ్ళ తర్వాత ఎట్లా చేస్తావు మరి ఆయిల్? వేరే ఇంకొక చక్కగాను కూడా ఉంది కందుకూరులోనే, అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. చాలా ఓల్డ్ అన్నమాట. వాళ్ళు కూడా ఏంది ప్యూర్ ఇవ్వాలనే ఉద్దేశంతో, ఏంది అంకుల్ మీరు ఇంత వయసులో కూడా పనిచేస్తున్నారంటే, ఏం లేదమ్మా ప్యూర్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోలోనే చూపిస్తాము. ఆ తర్వాత వచ్చేసి ఈ ఆయిల్లో అన్నీ జుట్టుకు మేలు చేసేవే ఉన్నాయండి. 5-6 రకాల ఆయిల్స్, కొన్ని మంచి ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాను. ఇనుప బాండి పెద్దది ఒకటి, దానిలోనే తయారు చేసినాను. ఐరన్ అందుతుంది, ఇంకా చాలా విటమిన్స్ అందుతాయి తలకి. నేను ఆల్రెడీ వాడాను కాబట్టి, నేను సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. మీరు కూడా వాడండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. మనము చూద్దాం పదండి. అక్కడ ఎక్కడ ఏంది అనేది, ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఏంటి అనేది మీరు ఇప్పుడు చూస్తారు. సో ఒరిజినల్ ఆయిల్, ప్యూర్ ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్షన్ చేస్తారు మీరు కూడా చూడండి. ఎట్లా తయారు చేస్తారు ఇది ఆయిల్? గింజలు దాంట్లో పోస్తాము. గింజలు స్టార్ట్ చేస్తే
తిరుగుతూ ఉంటుంది. మనం దాన్ని వేసిన తర్వాత ఆ పాకం జాగ్రత్త చేసుకుంటూ వాటర్ కొంచెం చల్లాలి. వేరుశనగకి కొబ్బరికైతే ఏం చల్లేదు. దీంట్లో కొబ్బరి ఆయిల్ తీయచ్చు, వేరుశనగ తీయచ్చు, సన్ఫ్లవర్ నువ్వుల నూనె తీస్తాము, వేరుశనగ నూనె తీస్తాము, ఆముదం తీస్తాము. ఇంతకుముందు ఎప్పుడు నుంచి కొబ్బరి నూనె తీస్తాం. 2 years అవుతుంది. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు నేను ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేశాను. ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసేవాళ్ళంట. అది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్కూల్ పెట్టాం, విశ్వజాగృతి స్కూల్. అది 15 సంవత్సరాలు జరిపాం. అయిన తర్వాత ఇక వయసు మనకి వయసు వచ్చిందిగా, 76 సంవత్సరాలు ఇప్పుడు. 76 సంవత్సరాల? 77వ సంవత్సరం వచ్చింది ఇప్పుడే. అబ్బో, 77 వచ్చింది. ఆ లైన్లో పెట్టేసేసి ఫ్రీగా ఉండొచ్చు. ఇదైతే కొంచెంసేపు చెయ్యొచ్చు, కొంచెంసేపు పడుకోవచ్చు. మనకి స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి చేస్తూ ఉన్నాం. అది విషయం. నాన్న మా కొడుకు వచ్చేసేసి టీచర్, సైన్స్ అసిస్టెంట్, చిరుకూరు పడి చేస్తుంది. గవర్నమెంటా? గవర్నమెంట్ జాబ్. మీరు రిలాక్స్ అవ్వచ్చుగా. రిలాక్స్ అయితే ఆరోగ్యం కావాలిగా, యాక్టివిటీ రావాలిగా. గమ్ముగా పడుకుంటే చెడ్డ ఆలోచనలు వస్తుంటాయి. పని చేస్తూ ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. వ్యయము ఏమైతే చేస్తే బాగుంటుందని వ్యయం వస్తుంటుంది. అది ఆలోచన పరంగా. 77 సంవత్సరాలు. ఇదేంటి తాత? ఇది వేరుశనగ పెట్టు. ఇదేం చేస్తారు? మళ్ళీ పడేస్తారా? 35 రూపీస్ ఇచ్చి కేజీ. దాన్ని మళ్ళీ అమ్ముతారు. పుట్టేళ్ళకి ఇస్తారు, పుట్టేళ్ళకి వాటికి వేస్తారు. అంతా బాగున్నారు నాన్న. అయితే అదే బాబా దేవుడు లక్షణం ఉంటే సార్. డిఫరెంట్ సింపుల్గా చేస్తా ఉన్నారు. ఇది మిషన్. ఇంతకుముందు ఇట్లా తిప్పేవాళ్ళు కదా, పశువులు కట్టి తిప్పుతా ఉంటే ఇప్పుడు మిషన్ వచ్చింది. బాటిల్స్ కొబ్బరి ఆయిల్. అది వేరుశనగ. అంటే ఇప్పుడు ఫుడ్ కూడా ఆయిల్. ఇవన్నీ ఫుడ్ ఆయిల్సే. వేరుశనగ, సన్ఫ్లవర్ కూడా. సన్ఫ్లవర్ కూడా విత్తనాలు ఎక్కడి నుంచి చేస్తారు చెప్పండి? విత్తనాలు గుజరాత్ సైడ్ నుంచి తెప్పించుకుంటాం. గుజరాత్ ప్యూర్ ఒరిజినల్. ఇక దాని గురించి ఆలోచించేది జస్ట్ మన ముందే తీసి హైదరాబాద్ కలిసి అనే సందర్భం లేకుండా మంచి చేద్దాం 10 మందికి, మేము మంచిగా ఉందాం అని ఆలోచన. మా వ్యయం అది. అంతేగాని దానికోసం ఏదో కల్తీ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడేది సుఖం కాదు. లైఫ్ అనేది ఏంది, దాని విలువ ఏంది అనేది దానికోసం చేయటం ఏందయ్యా. అయితే పావులో ఉంది, వస్తుంది. మనకి రొటీన్ కావాలిగా మళ్ళా. అది విషయం. అంటే ఎక్కువ ఆశించకుండా తక్కువ తోటి 10 మందికి ఒరిజినల్ ఆయిల్స్ ఇద్దామనే భావంతో చేయటమే మెయిన్. మా వ్యయం అది. మా అబ్బాయి సైన్స్ అసిస్టెంట్, ఆ టీచర్స్ అంతా వస్తారు, జడ్జి గారు వస్తారు, వీళ్ళు సబ్ కలెక్టర్లు వస్తారు, అందరూ వస్తారు. ఎస్ఐలు, సిఐలు తర్వాత అందరూ వచ్చి మస్తుగా తీసుకెళ్తారు. డాక్టర్స్ డాక్టర్లు వస్తారు. నా పేరు మాల్యాద్రి. ప్యూర్ దొరుకుతుంది కాబట్టి మనకి ఆయిల్ వర్కౌట్ అవుతుంది. అది మాకు బాగా పెరుగుతుంది. మీకు మంచి ఆయిల్ నేను సప్లై చేయగలను. ఎందువల్లంటే స్వచ్ఛమైనటువంటి వ్యవస్థ నడుపుతున్నాను కాబట్టి ఇవ్వగలను. దేవ మేడం గారు బాగుంది ఆయిల్, చాలా బాగుంది. అందుకే ఇప్పుడు మా అబ్బాయి వాళ్ళు కూడా వాడుతున్నారు. ఆయన ఏమంటారంటే నువ్వంటే ఇంతవరకే చేయగలుగుతావు, నేను ఆన్లైన్ లో పెడతాను, అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆన్లైన్ కి ఎక్కిస్తున్నాడు అబ్బాయి. అవన్నీ మనకు తెలియదు కదా, ఇంకా ఆయన చూసుకుంటాడు. అది ఎక్కడైనా జాగ్రత్త లేకపోతే ఇబ్బంది పడతావు, లైఫ్ ని సేవ్ చేసుకోలేవు. ఆలోచించి దిగితే ఏమి ఇబ్బంది ఉండదు. అది మానవత్వం తెలుసుకోవాల్సింది. అసలు ఎన్ని కల్తీ ఉన్నా కనీసం ఆయిల్ అన్నా నా వంతు నేను ఇద్దామని. అది నా అందుబాటు అయినంత వరకు నేను చేయగలను. కల్తీ ఉన్నాయమ్మా, దేశం అంతా కల్తీ అయిపోయింది పాపం. అయ్యో నీ సంగతి ఏందంటారు. నా కాన్ఫిడెన్స్ మాకు కూడా ఇంట్లో ఆరోగ్యం సెట్ అయింది దీనివల్లనే. అంతకుముందు మాకు అసలు డాక్టర్ సైన్స్ ఏంటంటే, అయ్యా మీరు ఏం వాడుతున్నారు ఆయిల్స్ అంటే ఈ ప్యాకెట్లు ఏ వాడుతున్నాయి, అయ్యా ఏ వాడితే మీరు సేవ్ గారు అని చెప్పారు. మీకు ఇబ్బంది కలిగింది కాబట్టి ఇబ్బందిని సెటరేట్ చేసుకోవాలంటే మీరు ముందు ఆయిల్స్ మార్చుకోండి,
తర్వాత డైట్ కొన్ని ఆహార పదార్థాలు కొన్ని మార్చుకోండి అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు ఇది సేవ్ చేస్తుంది, బాగా మాకు ఉపయోగపడుతుంది. ఏం లేదులే, ఈ ఒరిజినల్ ఆయిల్ వాడితే పనికి మాలింది వచ్చేసేసి 5 స్పూన్లు వేసే బదులు ఇది 30 స్పూన్ వేస్తే దాన్ని సేవ్ చేస్తుంది, మొత్తం కవర్ అవుతుంది. ఒక స్పూన్ వేసినా కూడా కవర్ అవుతుంది. అది విషయం. టేస్టీ అంత అనర్గళంగా ఉంటుంది. లేసి టిఫిన్ చేసి అన్నం కూర చేసి వాళ్ళ అబ్బాయిని స్కూల్కి పంపించి, వాళ్ళ బాబు టీచర్, వాళ్ళని క్యారేజ్ కట్టి స్కూల్కి పంపించి మళ్ళీ వచ్చి ఇద్దరు ఈ వయసులో ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళని చూసి ఇంకొంచెం మనం ఇన్స్పైర్ అవ్వాలి. అది మన వయసు ఎంత, మనం ఎంత, అది వాళ్ళని చూసి నిజంగా నాకు 77 years అంట. అది ఆనందం. దాంట్లో ఆనందం ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో మీకు తెలియదు, దాన్ని అనుభవిస్తే కానీ అర్థం కాదు. అవి బస్తాలు మొత్తం ఒరిజినల్ తెచ్చుకుంటారు. సీడ్స్ మంచి సీడ్స్ తెస్తాం. ఒరిజినల్ ఆయిల్ ఏమో సన్ఫ్లవర్. సో ఇవి ఒరిజినల్ సీడ్స్, ఒరిజినల్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇటు ఆరబోస్తుంటారు కొబ్బరి చిప్పలు, నెంపులోళ్ళు కొబ్బరి చిప్పలు, సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత వచ్చేసి వేరుశనగ పప్పు, ఇవన్నీ ఆరబోస్తుంటారు. అవన్నీ చూసే నేను ఒరిజినల్ దొరుకుతుంది మనకి ఇక్కడ, మనకి ఎంతో కొంత బెనిఫిట్ వస్తుంది అన్న ఉద్దేశంతో నేను మొదలు పెట్టాను. పల్లీలు నేను స్కూల్ మెయింటైన్ చేశా అక్కడ. చాలా కష్టపడ్డా డిఎస్సి కోసం. ఆ డిఎస్సి కోసం కష్టపడేటప్పుడు నాకు జుట్టు అంతా ఊడిపోయింది. సేమ్ ప్రాసెస్. స్కూల్ అసిస్టెంట్ కి ఎంఏబిఈడి చేశాను, స్కూల్ అసిస్టెంట్ కి ట్రై చేశాను. చాలా ఎంత అంటే జుట్టు అంతా ఊడిపోయింది, నోట్లో నుంచి బ్లడ్ వచ్చింది. అంత కష్టపడ్డా. రోజుకి వచ్చేసి 8 hours 9 hours చదివేదాన్ని, మిగతా పనులన్నీ పక్కన పెట్టేసేసి. కానీ 1/2 మార్కు 1 మార్కు దానిలో పోయేది. 2014 అయితే డిస్ట్రిక్ట్ మార్చి వేస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చేది, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్. కానీ అటు నాకు ప్రాప్తం లేదు గవర్నమెంట్ సొమ్ము తినడానికి. ఇక అదే నాకు ఇప్పుడు దారి చూపించింది. మళ్ళా ఆ డిఎస్సికి పోయిన జుట్టు మళ్ళీ దానివల్లే నేను రికవర్ చేసుకోగలుగుతున్నా. అది నా స్టోరీ. ఒకసారి వాడినాలు మళ్ళీ రిపీటెడ్గా వెళ్తున్నారు. ఫస్ట్ వాడిన వాళ్ళందరూ దాదాపుగా మా వారికి తెలిసిన ఎంప్లాయీస్ అందరు, బ్యాంక్ ఎంప్లాయీస్, పోస్టల్ ఎంప్లాయీస్, తర్వాత వచ్చేసి ఎల్ఐసి, వీళ్ళు ఎక్కువ వాడారు. టీచర్స్ అందరు చాలా మంది ఎక్కువ ఎంప్లాయీస్ వాడారు. రిపీటెడ్గా అడుగుతున్న తర్వాతనే ఇక నేను ఆన్లైన్కి ఇట్లా అందరికీ ఉపయోగపడుతుంది కదా, చేసేదంతా ఇంకొంచెం హార్డ్గా చేద్దామన్న ఉద్దేశంతో మా బాబు సపోర్ట్తో ఇలా చేయడం జరుగుతుంది. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి, ట్రస్ట్ మీ. బ్రహ్మాండ సక్సెస్ అవుతుంది, ఏమి ఇబ్బంది పడదు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్.